హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. సో ఈరోజు నవంబర్ 5వ తారీఖు మంగళవారం. మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో చెప్పుకున్నాం ఈరోజు హిస్టారికల్ ఈవెంట్ డే అని చెప్పేసి. ఎందుకంటే యూఎస్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి, వర్షం పడుతుందని చెప్పేసి మార్నింగ్ అప్డేట్ వచ్చింది, ఇందాక అప్డేటు. బట్ ఎనీహౌ వీళ్ళు ఆన్లైన్లో కూడా ఓటింగ్ చేసే వెసులుబాటు ఉంది. పోస్టల్ ద్వారా కూడా బ్యాలెట్ పేపర్స్ అనేది వాళ్ళు ఓట్ రైట్స్ అని పంపించడం జరుగుతుంది. సో ప్యారలల్గా కౌంటింగ్ జరుగుతుంది. ఆ బ్యాలెట్ పేపర్స్ కన్నా రీచ్ అవ్వడం లేట్ అయితే కన్నా కొద్దిగా రిజల్ట్స్ అనేది లేట్గా రావచ్చు. ఓకే, ఎనీహౌ ఇక్కడ ఈ యొక్క అప్డేట్స్ అయితే కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. హిందూస్ ఇన్ సౌతర్న్ ఇండియా ప్రే ఫర్ హారిస్ విక్టరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎనీహౌ ఇది పొలిటికల్గా జరుగుతూ ఉన్నాయి. ఇండియన్ రూపీ విషయానికి వస్తే కొద్దిగా వీక్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటే ఎఫ్పిఐ అంటాం, లేదా సింపుల్గా చెప్పాలంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియా నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. దానివల్ల ఇండియన్ రూపీ అనేది వీక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్లో కూడా వోల్టాలిటీ ఉండటం వల్ల కూడా ఇండియన్ రూపీ అనేది వీక్ అవుతుంది. అయితే ఆర్బీఐ ఏం చేసిందంటే ఆ వీక్నెస్ని తగ్గించడానికి, అట్లీస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని చర్యలని చేపట్టనుందని చెప్పేసి మనకి అప్డేట్ రావడం జరిగింది. ఇక అపోలో ఇంటర్నేషనల్కి సంబంధించిన సబ్సిడరీ కంపెనీ అపోలో గ్రీన్ ఎనర్జీ, వీళ్ళు 10,000 crore పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తాం 2025 కల్లా, అంటే అంత ప్రాజెక్ట్స్ అనేది మన దగ్గర వస్తాయని చెప్పేసి ఒక ఆశాభావం, పాజిటివిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి వీళ్ళకి ఆర్డర్ బుక్ అయితే 3,500 కోట్లు ఆల్రెడీ చేతిలో ఉంది. ఇంకా 2,500 కోట్లు ప్రాజెక్ట్స్ అనేది రావాల్సి ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్రాబ్లం ఏంటంటే ఇది మనం లాంగ్ టర్మ్ కోసం ఏదైనా ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఎనీహౌ వాల్యుయేషన్స్ అవి కూడా ఒకసారి తర్వాత వీడియోలో చూద్దాం. పవర్ గ్రిడ్ వచ్చేసరికి 2% రెవెన్యూ అనేది రైజ్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇటువంటి మార్కెట్ వోల్టాలిటీ కండిషన్స్లో ఉన్నప్పుడు ఓకే, సో గోల్డ్ అనేది ఒక పర్ఫెక్ట్ హెడ్జ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఎవరైతే ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారో కొంత పోర్షన్ అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ దేర్ పోర్ట్ఫోలియో ఏంటంటే ఈ గోల్డ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అనిల్ రెగో గారు అదే చెప్తున్నారు, గోల్డ్ మీద స్టిల్ బులిష్గా ఉన్నాను అని చెప్పేసి. సో గోల్డ్ మీద 1,00,000 దాకా వెళతాయి అని చెప్పేసి అందరూ కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటున్నారు. అండ్ తిలక్నగర్ ఇండస్ట్రీస్ అనేది చూసుకున్నట్లయితే ఈరోజు 17% అనేది ఇవ్వడం జరిగింది, అంటే పైకి వెళ్ళడం జరిగింది. స్ట్రాంగ్ Q2 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. అండ్ రేమండ్ కూడా ఈరోజు 2% అనేది పెరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి మంచి రెవెన్యూ అయితే రావడం అనేది జరిగింది. అండ్ ఈ నెట్వర్క్ షేర్ ప్రైస్ అనేది ఈరోజు 5% దాకా పైకి వెళ్ళింది. ఎందుకంటే ఎల్ఎన్టీ వాళ్ళు దాంట్లో 21% రఫ్గా ఏంటంటే 1,000 crores వర్త్ ఆఫ్ షేర్స్ అనేది స్టేక్ బై చేస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అందువల్ల స్టాక్ పాజిటివ్గా రెస్పాండ్ అయింది. అయితే ఫ్రెండ్స్, Q2 రిజల్ట్స్ అంతా అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే పెట్టుకున్నారో ఆ రిజల్ట్స్ అనేది రాలేదు అమర్ రాజా బ్యాటరీస్లో. అందుకని ఈ స్టాక్ అనేది 4% అనేది డ్రాప్ అయింది. బట్ స్టిల్ ఏంటంటే నువామా వాళ్ళు దీన్ని బైగానే కన్సిడర్ చేశారు లాంగ్ టర్మ్ కోసం. అండ్ గ్లాండ్ ఫార్మా Q2 రిజల్ట్స్ అనేది సూపర్గా ఇచ్చింది. 13% అనేది ఈ స్టాక్ అయితే పెరగడం అనేది జరిగింది. ఇక గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ అనేది స్టాక్లో హెవీగా ఈరోజు వాల్యూమ్స్ అయితే బ్లాక్ డీల్స్ అండ్ బల్క్ డీల్స్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. వాల్యూమ్స్ సిగ్నిఫికెంట్గా పెరగడం, అట్ ద సేమ్ టైం ప్రైస్ అనేది కూడా పెరగడం అనేది జరిగింది. జనరల్గా వాల్యూమ్స్ ప్రైస్ రెండు పెరుగుతున్నాయంటే ఎవరో పెద్ద వాళ్ళు దాంట్లో ఎంటర్ అవుతున్నారని చెప్పేసి కూడా మనం పాజిటివ్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకున్నట్లయితే ఈరోజు టాప్ గెయినర్స్లో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్ నిఫ్టీ, మెటల్స్ ఉండగా లూజర్స్లో కన్జ్యూమర్ గూడ్స్, మీడియా ఎంటర్టైన్మెంట్, నిఫ్టీ హెల్త్ కేర్ అనేది కనిపించింది. మొత్తం మీద స్ట్రాంగ్ రికవరీ అనేది ఈరోజు కనిపించింది ఫ్రెండ్స్. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది మనం తీసుకున్నట్లయితే సో డైలీ మనకి ఓన్లీ డిక్లైన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. బట్ ఈరోజు సెకండ్ హాఫ్ నుంచి ఎస్పెషల్లీ 130 నుంచి జనరల్గా చూడండి, మనం అన్నం తినేటప్పుడు మంచి మూవ్ వస్తుంది, అబ్జర్వ్ చేశారా? ఓకే, సో ఒకసారి నేను ఏం చేశానంటే ఆప్షన్స్ సెల్ చేశాను శుభ్రంగా. అప్పటిదాకా మంచి ప్రాఫిట్ ఉంది, ఒక 3,000 అట్లా. నేను వెళ్ళి భోజనం చేస్తున్నాను, సడన్గా షార్ప్ మూవ్ అనేది రావడం, సో వెంటనే మళ్ళీ వచ్చి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే 130కి మనకి యూరోపియన్ మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ సెంటిమెంట్ కనుక కొంచెం స్ట్రాంగ్గా ఉందనుకోండి, దెన్ ఏంటంటే సమీకరణాలు మారే అవకాశం ఉంది. చూడండి, మార్నింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ మిక్స్డ్గా ఉంది. ఎస్పెషల్లీ మిక్స్డ్ అంటం కంటే కూడా డిక్లైన్స్ రేషియో ఎక్కువగా ఉంది. చూడండి, ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇవి డిక్లైన్ స్టాక్స్ అనమాట నిఫ్టీ 500లో. బట్ 130 తర్వాత మళ్ళీ గ్రీన్లోకి రావడం అనేది జరిగింది. స్ట్రాంగ్ రికవరీ అయితే కనిపించింది. ఇక పోతే ఫ్రెండ్స్, నిఫ్టీ 15 లిఫ్ట్ చేయడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఈరోజు బ్యాంక్స్ మామూలుగా దూసుకెళ్ళిపోయినాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు 2.5% పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది.
అండ్ కంట్రిబ్యూషన్ చాలా స్ట్రాంగ్గా బ్యాంక్స్ నుంచి రావడం అనేది విశేషం. దాని తర్వాత డ్రాగ్ చేసిన వాటిలో ఐటీసీ, భారత్ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ అనేది కనిపిస్తుంది. ఇన్ఫోసిస్ కొద్దిగా కాంపిటేటివ్ అడ్వాంటేజ్, దాని తర్వాత ఏంటంటే తీసుకోకపోవడం, ఇది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ది, దానివల్ల కొంచెం నెగిటివ్గా ఉంది. దాని తర్వాత ఏంటంటే గైడెన్స్ కూడా అంత స్ట్రాంగ్గా ఇవ్వలేదన్నమాట, అంటే వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ గురించి కూడా. అందుకని ఇన్ఫోసిస్ అని కొద్దిగా వీక్గా అయితే ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ హైయెస్ట్గా డెలివరీ పర్సంటేజ్ స్టాక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే టీబీఓ టెక్, జీఈపీఎల్, స్కాఫ్లర్, గ్రైండ్వెల్, ఏఐ ఇంజనీరింగ్, ఫిఫైజర్, ఎంక్యూర్ అనేది కనిపిస్తుంది. సో అది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే టోటల్గా ఈరోజు ఇంట్రాడేలో 7th అంటే రేపు ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది నిఫ్టీ. ఓవరాల్గా టోటల్గా చూస్తే కాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోయారు. పుట్స్ అగ్రెసివ్గా 1.46 crores పుట్స్ అయితే ఈరోజు సేల్ చేశారు. ఓవరాల్గా ఒక షార్ట్ టర్మ్లో కొంత బుల్లిష్ సెంటిమెంట్తో పొజిషన్స్ అనేది తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఎలా ఉందనేది ఒకసారి చూస్తే మనకి స్టిల్ కాల్స్ ఉన్నాయి, ఇది 11 crores దాకా. పుట్స్ వచ్చేసరికి 8.5 crores. పుట్ కాల్ రేషియో మాత్రం 0.76% అనేది కనిపిస్తుంది. 0.76 అనేది కనిపిస్తుంది. సో స్టిల్ ఏంటంటే బేరిష్ వ్యూ ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే అవుట్ ఆఫ్ ద మనీ కాల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఈ యొక్క పుట్ కాల్ రేషియో అనేది బేరిష్ సైడ్ అనేది చూపిస్తుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ స్టిల్ కొంత ఎట్ ద మనీ దగ్గర కూడా కాల్స్ అయితే ఉన్నాయి. అండ్ కొంతమంది ఏంటంటే రిస్క్ తీసుకునేవాళ్ళు, సెల్ ఆన్ రైజ్ ఫాలో అయ్యేవాళ్ళు కొద్దిగా బేరిష్గానే ఉన్నట్టు తెలుస్తుంది నిఫ్టీలో. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం, ఇంట్రాడే ఏం జరిగిందనేది. అండ్ మొత్తం మీద కాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోయారు, పుట్స్ యాక్ట్ చేశారు స్ట్రాంగ్గా ఇది ఇంట్రాడేలో. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే టోటల్గా ఎలా ఉంది అనేది సిచ్యువేషన్. సో ఫ్రెండ్స్, అగైన్ ఏంటంటే బుల్లిష్లో ఉంది. ఓకే, సో నిఫ్టీ కొంచెం బుల్లిష్ సైడ్గా వచ్చింది, బుల్లిష్కి దగ్గరగా. అండ్ 1 దాటిందంటే బుల్లిష్ అనమాట. ఇక్కడ చూడండి పుట్ కాల్ రేషియో మనకి ఎలా ఉందంటే 1.05 ఉంది. అండ్ ఈ నంబర్స్ అనమాట. సో కొంత బుల్లిష్ సెంటిమెంట్లో బ్యాంక్ నిఫ్టీ అయితే ట్రేడ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు బిగ్గర్ పిక్చర్లో. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఇండియా విక్స్ ఒకనొక టైంలో షార్ప్గా రైజ్ అయింది, దాని తర్వాత షార్ప్గా కూల్ ఆఫ్ అయింది. ప్రస్తుతానికి అయితే 3.39% దగ్గర నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్ కూల్ అయినాయి. ఎస్పెషల్లీ ఆప్షన్ సెల్లర్ కంటే కూడా ఆప్షన్ బయర్కి కొద్దిగా అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ డాలర్ ఇండెక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి స్లిప్ అవుతుంది. యుఎస్ మార్కెట్స్ ప్రస్తుతానికి ఏంటంటే ఫ్యూచర్స్ అనేది సైడ్ వేస్లో ఉన్నాయి. అండ్ మన నిఫ్టీ చూసుకున్నట్టయితే అండ్ ప్రీవియస్గా ఏదైతే 50% ఉందో అండ్ ప్రీవియస్ స్ట్రక్చరల్ ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడ ఓ రకంగా చెప్పాలంటే కూడా ఫ్రెండ్స్ మనకి 23,770 దగ్గర అప్రాక్సిమేట్గా మనం డ్రా చేసామో లేదో కొద్దిగా అప్రాక్సిమేట్ డ్రా చేస్తున్నాను. ఆ రౌండ్ నెంబర్ దగ్గర ఏంటంటే 23,800 దగ్గర మనకు సపోర్ట్ అయితే తీసుకుంది. ఎనీహౌ 24,000 పైన అయితే క్లోజ్ అయింది. చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే మంచి చక్కని బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్తో పైకి వెళుతుంది. 1 hour టైం ఫ్రేమ్లో మనకు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ లెవెల్, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ అనేది మనకి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ఏదన్నా షార్ట్ కవరింగ్ ర్యాలీ అగ్రెసివ్గా వచ్చే అవకాశం ఉంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అది. ఇకపోతే ఫ్రెండ్స్, ఓవరాల్గా మార్కెట్ మ్యాక్స్ పెయిన్ అనేది మనం చూసుకుంటే నిన్న ఎక్కడుందంటే 24,100 దగ్గర ఉంది. ఈరోజు 24,200 కొంత బుల్లిష్ షిఫ్ట్ అనేది కనిపిస్తూ ఉంది. అండ్ యూఎస్ ఎలక్షన్స్ చాలా ఇంపాక్ట్ చేస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఐటీ సెక్టర్ మీద ఇద్దరు పాజిటివ్గా కానీ నెగిటివ్గా రిజల్ట్స్ అవుట్కమ్ను బట్టి ఈ యొక్క మూమెంట్ అనేది ఉంటుంది. ఎనీహౌ ప్రస్తుతానికి బ్యాంక్స్లో అయితే స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. నిఫ్టీలో హెవీ వెయిట్స్ ఉన్నాయి, ముఖ్యంగా రిలయన్స్ అంత స్ట్రాంగ్గా మూవ్ అవ్వట్లేదు. దాని తర్వాత హెవీ వెయిట్స్ ఉన్న ఐటీ కంపెనీస్ గురించి కూడా కొంత ప్రెషర్ అనేది రావడం జరుగుతుంది. సో యూఎస్ మార్కెట్స్లో ఒక స్టేబుల్ అనేది అయిందంటే దెన్ ఏంటంటే ఐటీ సెక్టర్ అనేది డిసైడ్ చేస్తుంది వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది. సో దాన్ని బట్టి మార్కెట్స్ అనేది క్లియర్ కట్ మూమెంట్స్తో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, టెక్నికల్గా మనం నిఫ్టీ 50 చూసుకున్నట్టయితే ఫిబొనాకీ రిట్రేస్మెంట్ లెవెల్ 50 దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. ఏదన్నా ఓవర్ నైట్ ఏదన్నా యూఎస్లో ఏదైనా జరిగితే తప్పితే ప్రస్తుతానికైతే షార్ట్ టర్మ్లో కొంత రికవరీ అనేది జరిగే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ని మొదటిసారి చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.